హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా చిన్న బ్రేక్ వచ్చింది మా పెళ్లి వీడియోస్లో, ఎందుకంటే మెటీరియల్ చాలా ఉంది, ఎడిటింగ్కి టైం పడుతుందన్నమాట. కాబట్టి ఒక జనరల్ టాపిక్ మాట్లాడుకుందాం, ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఇది కూడా మీరు అడిగిన క్వశ్చనే, కామెంట్స్లోనే వచ్చింది కొన్ని వీడియోస్ ముందన్నమాట, పెళ్లి వీడియోస్కి ముందు. యాక్చువల్గా తను ఏమనిందంటే, మేడం కొంతమంది అమ్మలు అని చెప్పి, తన ప్రాబ్లం అనుకుంటాను, అమ్మలు కూతురు కంటే కోడల్ని చాలా ఎక్కువగా ప్రేమగా చూస్తారు, అంత ఇంపార్టెన్స్ అంతా కోడలికే ఇస్తారు. ఇది ఎంతవరకు న్యాయం, చాలా హర్టింగ్గా ఉంది అని చెప్పి రాసింది. పాపం అంటే మరి తను ఎంత ఏజ్ ఉందో నాకు తెలీదు. పెళ్ళైన కొత్తల్లో అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయమ్మా. కూతురికి పెళ్ళైన తర్వాత కోడలు ఆల్రెడీ ఒక 4-5 సంవత్సరాల ముందు నుంచి ఉందనుకోండి, పెళ్ళైపోయిన తర్వాత కూతురికి చెప్పడం కంటే కోడలికే ఎక్కువ చెప్తారు. అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. జనరల్గా బాండింగ్ కోడలతో ఎక్కువ ఉంటుంది. ఒకవేళ పెళ్ళి కూడా కాలేదు, కూతురికి పెళ్లి చేసి పంపించిన తర్వాత అప్పటి వరకు ఏంటి, కూతురే ఇంపార్టెంట్, ఏదైనా తనతో మాట్లాడుకుంటూ ఉంటుంది. కోడలు వచ్చిన తర్వాత కూతుర్లు కొంచెం పొసెసివ్గా ఉంటారు, అంటే ఇంట్రెస్ట్ డైవర్ట్ అయింది అని చెప్పేసి. అలా అనుకోకూడదుమా. ఎందుకంటే అంటే ఆడపిల్ల అని నేను అలా అనను, కానీ మనం కూడా అది అలానే అలవాటు చేసుకోవాలి. ఎందుకు అంటే కూతురు అత్తగారింటికి వెళ్ళిపోతుంది, అక్కడ తనకి ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది అత్తగారింట్లో. చిన్నగా అమ్మగారింట్లో ఆ ఇంపార్టెన్స్ని తగ్గించుకోవాలి. అనవసరంగా అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, ప్రతి దాంట్లో వేలు పెట్టకూడదు. కానీ మనకేమనిపిస్తుందంటే, నాదే కదా మొన్నటి వరకు ఇల్లు, ఇప్పుడు నాకు చెప్పకుండా, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఏంటి అని అనిపిస్తుంది. కానీ అది మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు మా మదర్స్. ఎప్పుడైతే కోడలు వచ్చిందో, కోడలు మరి ఇంపార్టెంట్ కాదా చెప్పండి. ఆ అమ్మాయి వేరే ఇంటి నుంచి అమ్మగారింటికి, మన అమ్మగారింటికి వచ్చింది, తనని బాగా చూడాలి కదా. మంచి అత్తగారులు అయితే కోడలికి ఇంపార్టెన్స్ ఇస్తారు మా, తప్పకుండా. నేను కూడా చెప్తాను, కూతురి కంటే ఇంట్లో కోడలికి అన్నీ చెప్పాలి, ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలి. కానీ కంపారిజన్ లేదు ఇక్కడ, కూతురి కంటే అని చెప్పను. కానీ కూతుర్లు ఎలా ఫీల్ అవుతారంటే, ఇప్పుడు ఏదో ఉంది, ఏదో ఒక ట్రిప్కే వెళ్దాం అనుకున్నారు, ఇప్పుడు 2 ఫ్యామిలీస్, కూతురిది వేరే ఫ్యామిలీ అయిపోయింది, వాళ్ళ మదర్ వాళ్ళది వేరే ఫ్యామిలీ అయిపోయింది. ప్రతిదానికి కూతురిని తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అలా తీసుకెళ్ళని కూడా తీసుకెళ్ళలేరు, ఎందుకంటే అక్కడ వాళ్ళ అత్తగారు, మామగారు, వాళ్ళ హస్బెండ్, తన హస్బెండ్ అందరూ ఉంటారు. సో వాళ్ళందరితో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకోలేరు కదా. వీళ్ళ ఫ్యామిలీ వరకు ప్లాన్ చేసుకుంటారు, మరి ఎవరు మాట్లాడుకుంటారమ్మా? ఇంట్లో తన హస్బెండ్, కొడుకు, కోడలు మాట్లాడుకుంటారు, ఈ ట్రిప్ వెళ్దాం అనుకుంటారు. లేదా అందరూ కలిసి వెళ్దాం అనుకుంటే అప్పుడు చెప్తారు. అంటే మీకు ఈజీగా అర్థమయ్యేదానికి చెప్తున్నానమ్మా. అలాంటప్పుడు మనము ఏంటి, అమ్మ నాకు చెప్పలేదే అంటే, అందరూ కలిసి వెళ్దాం అనుకోలేదు కదా. ప్లస్ కూతురు వేరే దగ్గర ఉండొచ్చు, ఒకే ఊర్లో ఉంటే ఒక రకము, మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీ మదర్ వాళ్ళు ఎక్కడో వరంగల్లోనో లేదా నెల్లూరులోనో ఉన్నారు, మరి ఇంత దూరం నుంచి ప్లాన్ చేసుకోలేరు కదా. సో వాళ్ళ ఓన్ ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడైనా అమ్మ కూతుర్లు పెళ్ళయిన తర్వాత కొన్ని విషయాలలో నాకు అనవసరం అనుకోవాలి, హ్యాపీగా ఉంటుంది, ఆ మైండ్ సెట్తో ఉండాలి. కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు తమ్ముళ్ళు ఉంటే తమ్ముళ్ళకి పెళ్లి కుదురుతుంది, పెళ్లి చూపులకు వెళ్తున్నారు, లేదా ఒక ఫంక్షన్ చేయాలనుకుంటున్నారు అందరు కలుసుకొని, అప్పుడు చెప్పాలి మనకు. అలా కాకుండా చిన్న చిన్న విషయాలు వాళ్ళ కోడలతోనే ఎక్కువ మాట్లాడుకుంటారు. అలానే మీ మీద ప్రేమ లేదు అని కాదు, ఉంటుంది. ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి మా, కూతురు చాలా స్పెషల్, కానీ కోడలతో కూడా అంతే స్పెషల్గా ఉంటారు మా, ఉండాలి కదా, అవునా కదా. ప్రేమ అంటారా, మీకంటే కోడల మీద ప్రేమ ఎప్పుడూ ఎక్కువగా ఉండదు డెఫినెట్గా. కానీ మీరు కొంచెం వేరే మెంటాలిటీ అనుకోండి, అంటే ఏది చేసినా ఒప్పుకునే రకం కాదు, కొంచెం నాగింగ్ టైప్, నసపెట్టేవాళ్ళు అనుకోండి, మనీ మైండెడ్ అనుకోండి. కోడలు చాలా మంచిది, చాలా బ్రాడ్ మైండ్, పాపం కొంచెం అమాయకంగా ఉంది, ఏం పట్టించుకోదు అనుకోండి, ఆటోమేటిక్గా ఇష్టం కోడలి మీదకి షిఫ్ట్ అయిపోతుందమ్మా. అమ్మైనా కానీ బిడ్డలు సెల్ఫిష్గా ఉండి వేరే విధంగా ఉంటే ప్రేమిస్తుంది కానీ క్షమించదు, అది మీరు అర్థం చేసుకోవాలి. రెండు వేరుమా. ప్రేమ అనేది ఉంటుంది, కానీ
ఇంపార్టెన్స్ మాత్రం వేరే వాళ్ళకే ఇస్తారు. ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి, ఒకళ్ళు చాలా మంచిగా ఉంటారు, ఒకళ్ళు చాలా సెల్ఫిష్గా ఉంటారు అనుకోండి, ఇద్దరు బిడ్డల మీద కూడా తేడా చూపిస్తారమ్మా. అంటారు కదా, తల్లికి బిడ్డలందరూ ఒకటే అని. ఒకటే, కానీ ప్రేమ చూపించే విధానంలో మార్పు ఉంటుంది, ఇంపార్టెన్స్ ఇచ్చే విధానంలో మార్పు ఉంటుంది. ఇది మీరు తెలుసుకోవాలి. కొంతమంది ఆర్గ్యూ చేస్తుంటారు, మేడం నాకంటే చెల్లెలంటేనే ఎక్కువ ఇష్టము అంటే, ఆ పాప ఆ మదర్తో అంత బాగుంటుంది. అలా అని చెంచాగిరి చేయడం కాదమ్మా అది. కొంతమంది ఏంటంటే పద్ధతిగా ఉంటారు, డెఫినెట్గా వాళ్ళు మదర్కి ఇష్టపడతారు. కొంతమంది ఎంత మంచి వాళ్ళైనా ఆర్గ్యూ చేస్తారు, మంచిగా ఆర్గ్యూ చేస్తే ఓకే, కోపంతో ఉంటారనుకోండి అప్పుడు ఇష్టపడరు. ఒక్కటి ఆలోచించండి మా, మీరు మీ మదర్తో ఎలా ఉంటున్నారు. ఇంకొకటి, మీరు పెళ్ళైన తర్వాత ఇంపార్టెన్స్ మీ మదర్కి ఇస్తున్నారా, అత్తగారికి ఇస్తున్నారా? మదర్కి ఇస్తున్నాను అంటే మీ తప్పుమ్మా, అది ఒప్పుకోరు. మదర్కి పెళ్ళైన తర్వాత అంత ఇంపార్టెన్స్ మీరు ఇవ్వకూడదు, అత్తగారి కంటే ఎక్కువ. అత్తగారికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ ఆలోచన మీ మైండ్లో ఉంటే ఇలా అనిపించదమ్మా. అంటే మీరు నేను ఇలా అంటున్నానని ఫీల్ అవ్వకండి, ఇది ప్రాక్టికల్గా ఆలోచించండి మా. అప్పుడు మీ మీ సంసారం బాగుంటుంది, మీ ఫ్యామిలీతో మీరు బాగుంటారు. అలానే అమ్మగారింటితో నేను కట్ చేసుకోమని చెప్పడం లేదు రిలేషన్. అమ్మగారిల్లు కూడా అంతకు ముందులాగా నాకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటే అక్కడ తేడా వస్తుంది. ఎప్పుడు అమ్మ అమ్మ అంటుంటే మీ అత్తగారికి బోరు కొడుతుంది, మీ హస్బెండ్కి బోరు కొడుతుంది. ఇదేంటి ఇది అనుకుంటారు. ఇప్పుడు ఈ అమ్మాయిలు ఇది తెలుసుకోవడం లేదు మా. పెళ్ళైన తర్వాత మీరు ప్రతి దాంట్లో వేలు పెడితే కోడళ్ళు ఫీల్ అవుతారు, అన్నలు కూడా ఫీల్ అవుతారు, తమ్ముళ్ళు కూడా ఫీల్ అవుతారు. ఏంటి ప్రతి దాంట్లో వచ్చి వేలు పెడుతుంది, తన ఫ్యామిలీ తనకుంది కదా అనుకుంటారు. అంటే మీరు తమ్ముడైనా అన్నైనా కానీ పక్కన వాళ్ళు అలానే అనుకుంటారు మా. పెళ్ళి చేసుకున్న తర్వాత కొంచెం డిటాచ్మెంట్ పెట్టుకోండి. అలానే సంబంధాలు పోగొట్టుకోమని నేను చెప్పడం లేదు. డిటాచ్మెంట్కి తర్వాత క్లోజ్గా ఉండేదానికి కొంచెం తేడా ఉంటుంది మా. ఎక్కడ వరకు మనం ఉండాలి అనేది మనం కానీ తెలుసుకున్నామంటే ఈ కంపారిజన్స్ ఉండవు అని నేను అనుకుంటాను, అంటాను కూడా. అది మన తెలివి మీద డిపెండ్ అయి ఉంటుందా. మీరు అంటున్నారు అమ్మ నాతో బాగుండడం లేదు అని చెప్పేసి, మరి మీ వైపు నుంచి ఏదన్నా పొరపాటు ఉందేమో ఆలోచించుకోండి. అలా కాకుండా కొంతమంది ఏంటి అంటే అమ్మాయిలు పెళ్ళైన తర్వాత మన వాళ్ళు కాదు అనుకుంటారు, చాలామంది అనుకుంటారు మా. ఇప్పటికి కూడా ఈ మెంటాలిటీ పోవడం లేదు. అలాంటప్పుడు హర్టింగ్గా ఉంటుంది, నిజమే. అంటే నీకేంటి చెప్పేది, నీ ఫ్యామిలీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటే హర్టింగ్గా ఉంటుంది. కానీ అప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అమ్మ ఇలా అంటుంది, ఎందుకు మరి నాకు అమ్మగారింటితో ఎందుకు ఇంత పెట్టుకోవాలి, నేను అత్తగారింటితోనే బాగుండాలి, అత్తగారితో బాగుందాము. సో బాండింగ్ పోగొట్టుకోకుండా వీక్లీ ట్వైస్ మాట్లాడుకోండి. రోజు ఎందుకు ఫోన్లు చేసుకొని మాట్లాడుకోవాలి, ఏముంటాయమ్మా కదా. నేనైతే అదే చెప్తాను. అంటే మీరు అంటారేమో కూతురికి పెళ్లి చేశారు కదా మీరు అలానే ఉన్నారని. నేను అలానే ఉన్నానమ్మా. నా కూతురికి నేనేం రోజు ఫోన్ చేయను. నా కూతురికి నేను అన్నీ చెప్పాను, ఎలా ఉండాలో చెప్పాను. వీలైతే మాట్లాడిస్తాను, నువ్వు ఇలానే ఉండాలి నాన్న, నాతో అంతకు ముందులాగా ఓ అని. అంటే మామూలుగా కూడా ఫోన్లో నేను తక్కువ చేస్తాను. మీ అత్తగారికి ఇంపార్టెన్స్ ఇవ్వని చెప్తాను నేను నా కూతురికి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చెప్తాను. సో అదేం పెద్దగా ఫీల్ అవ్వదు. నేను చాలా కరెక్ట్గా చెప్తాను మా, బ్లంట్గా చెప్తాను కొన్ని విషయాలు. బాబుకు అలానే చెప్తాను, పాపకు అలానే చెప్తాను. దేవుడి దేవలన ఏంటి అంటే నా బిడ్డలు చాలా చక్కగా వింటారు మా. అంటే ఇలా వింటాం మీరు అబ్బా అనుకుంటారేమో అని, అది చాలా గ్రేట్ థింగ్. అమ్మ మాటలు వినే పిల్లల్ని ఎప్పుడూ నమ్మచ్చు, ఎవరినైనా కానీ. అమ్మని బాగా చూసుకునే అబ్బాయి భార్యను కూడా చాలా బాగా చూసుకుంటారు. అమ్మతో ప్రేమగా ఉండి అమ్మ మాటలు వినే పిల్లలు రేపు అత్తగారులతో కూడా బాగుంటారు. ఇది తెలుసుకోవాలి మీరు. సో వినే పిల్లలు ఏదో డల్గా ఉన్నట్టు కాదు మా, చాలా యాక్టివ్గా ఉంటారు నా పిల్లలు, అన్నిట్లో చాలా తెలివిగా ఉంటారు, కానీ వింటారు చెప్తే. సో ఇది మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. నేను నా కూతురుతో మాట్లాడిస్తాను ఒకరోజు, ఎలా ఉంటుంది, నేనేం చెప్పాను తనతో అనేది. ఎప్పుడు కూడా పెళ్ళైన తర్వాత అమ్మగారింటి మీద అంత ధ్యాస పెట్టకండి. మీ ఫ్యామిలీ మీరు చూసుకోండి. మీ అత్తగారు ఎలా ఉన్నారు, మామగారు ఎలా ఉన్నారు, వాళ్ళని పిలవండి, వాళ్ళతో బాగుండండి. వేరే ఊర్లో ఉంటే కూడా అమ్మగారినే కాదు మా అత్తగారిని కూడా పిలవాలి, వాళ్ళతో చాలా బాగుండాలి. అప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అన్నిటికంటే మీ హస్బెండ్ చాలా బాగుంటాడు మీతో. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి బా. అలా అని చెప్పేసి లాస్ట్గా ఏం చెప్తున్నాను అంటే, కూతుర్లతో అంత ఎక్కువగా చెప్పకపోయినా కానీ ప్రేమ ఎక్కడికి పోదుమ్మా. కానీ కోడళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇంటి పేరు వచ్చేది కోడల వల్లనే, కూతురి వల్ల కాదు. ఇప్పటికి కూడా
చాదస్తం అనుకోండి, ఇది నిజం. నిజాలని ఒప్పుకోవాలి. నిజం కొంచెం నిష్ఠూరంగానే ఉంటుంది. సో మీరు మీ అత్తగారింటి పేరు తీసుకొస్తారు. మీ అమ్మగారింట్లో మీ వదిన గారు వాళ్ళ ఇంటి పేరు తీసుకొస్తారు. కాబట్టి డెఫినెట్గా ఇంపార్టెన్స్ ఇస్తారు. దీనికి మీరు ఫీల్ అవ్వకండి. ఓకే, మంచిది అది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.